శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది, వృశ్చిక రాశి వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జూన్ నెలలో, వృశ్చిక రాశి వారికి ఫలితాలు, పరిహారాలు జ్యేష్ఠమాసమైన జూన్ నెలలో ఎలా ఉంటుందో చూద్దాము. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలనగా చూస్తే చతుర్థ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శని, షష్ఠ స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో రవి బుధులు, అష్టమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో కుజుడు, దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం. కొంత వృశ్చిక రాశి వారికి జూన్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గ్రహ సంచారంలో ఉన్న మార్పులు, అంటే చతుర్థ రాహువు, పంచమ శని, షష్ఠ శుక్రుడు, కొంత కార్య ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారపరంగా భాగస్వాముల యొక్క సహకారం ఉంటుంది. ఎన్నో విషయాల గురించి అవగాహన ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు కొన్ని విషయములలో చిన్నపిల్లల్లాగా తప్పటడుగులు వేయడమే కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రజాకర్షణ వల్ల కొన్ని సమస్యలైతే ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఈ జూన్ నెల 10 నుంచి 16వ తేదీ వరకు చేసే దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత మీకు అనుకూలంగా ఉన్నాయి. మేనమామలతో, మేనత్తలతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా లేకపోతే కలహాలు రావచ్చు. నిరుద్యోగులైనటువంటి వారికి ఈ జూన్ నెల లాస్ట్ వారంలో, చివరి వారంలో ఉద్యోగ లాభం కలగవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు, దైవ కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలకు సంబంధించి ఖర్చులు విపరీతంగా ఈ మాసంలో పెరిగిపోతాయి. జూన్ నెల 20 నుంచి 30 మధ్యలో ఇంట్లో కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యము క్షీణించడంతో కొంత ఇబ్బంది కలగవచ్చు. నూతన పథకాలను పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆధిపత్యం కోసం కొంత పోట్లాడుతారు. చేస్తున్న వ్యాపారముల యందు దృష్టి లేకపోతే కొంత ఇబ్బంది పడవచ్చు. మానసిక ప్రశాంతతను పొందటానికి సాఫ్ట్వేర్ వాళ్ళు, హార్డ్వేర్ వారు, కంప్యూటర్లో పనిచేసేటువంటి వారు కొంత వెంట పడుతూ, కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంత దైవారాధనతోనే మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుభకార్యక్రమాలు నిర్వర్తించటానికి ఈ మాసము చాలా అనుకూలంగా ఉంది. విలాస వస్తువులను కొనుగోలు చేయటానికి డబ్బులు ఖర్చు పెడతారు. తొందరపాటు తగ్గించుకోవటం వల్ల విద్యార్థులకు మార్కులు బాగొస్తాయి. అప్పులు చెయ్యాలి అన్న సంకల్పంతో మాత్రం ముందుకు వెళ్ళకండి. చాలా వరకు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు ఈ మాసంలో దొరుకుతాయి. వాహన సంబంధమైన విషయాలు, వాహన మరమ్మతులకు ఖర్చులు కూడా ఉంటాయి.
వచ్చే అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటే నిరుద్యోగులకు ఈ మాసంలో ఉద్యోగ ప్రాప్తి తప్పకుండా ఉంటుంది. ఆకస్మిక ధనలాభంతో ఈ మాసం చివరలో రుణబాధలు తొలగి మానసిక ఆనందాన్ని కూడా వృశ్చిక రాశి వారు పొందుతారు. మొత్తానికి కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. శివాలయంలో దీపారాధన చేయండి. పక్షులకు గింజలను ఆహారంగా వేయండి, సరిపోతుంది. వ్యక్తిగత జాతకం కోసం ఎవరైనా సంప్రదించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడితే చెప్పడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.